హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన తెలుగు టైటన్స్ కెప్టెన్ అయిన పవన్ శర్మ అయితే పీకేఎల్ యాక్షన్ 12 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం అతని పర్ఫార్మెన్స్ కొద్దిగా డ్రిప్ అవడం, ఇంజరీ కన్సల్ట్స్ వల్ల అతన్ని అయితే యాక్షన్లోకి వదిలి మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మహమ్మద్ రిజాజ్ని కూడా వదిలేయడం అయితే జరుగుతుంది హర్యానా స్టీలర్స్. అదేవిధంగా దబంగ్ ఢిల్లీ వాళ్ళు స్టార్ రైడర్స్ అయిన నవీన్ కుమార్ అండ్ ఆషు మాలిక్ను కూడా యాక్షన్లోకి వదిలేయడం అయితే జరుగుతుంది. మన పర్దీప్ డిక్కీ కింగ్ ఇతను కూడా పీకేఎల్ 12 అయితే యాక్షన్లోకి వదిలేస్తారు. వదిలినా సరే అతను రిటర్న్ చేసుకుంటారు మళ్ళీ తప్పకుండా. అదేవిధంగా పాట్నా పైరేట్స్ ఒక సంచలనమైన రైడర్గా పేరు పొందిన మన దేవాంగ్ దళాల్ కూడా మళ్ళీ యాక్షన్కి రావడం అయితే జరుగుతుంది. ఇతనికి చాలా అంటే చాలా ప్రైజ్ మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. అతని పర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి పవన్ శర్మతో పాటుగా మన తెలుగు టైటన్స్ విజయ్ మాలిక్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. రిలీజ్ చేసినా కూడా తప్పకుండా పవన్ శర్మని అదేవిధంగా విజయ్ మాలిక్ని మళ్ళీ రిటర్న్ అయితే చేసుకుంటారు. ఒక్కసారి చూడండి, దబంగ్ ఢిల్లీని నవీన్ కుమార్ ఎందుకు వదిలేసుకున్నాడంటే రిటర్న్ చేసుకునే ప్రైజ్ మనీ అతనికి చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ అయితే ఇవ్వడం వల్ల అతను యాక్షన్కి రావడం అయితే జరుగుతుంది. కావాలంటే చూడండి, వాళ్ళ అఫీషియల్ అకౌంట్ను కూడా అతను ఫాలో కావడం లేదు, అన్ఫాలో చేసిండ్రు. కాబట్టి ఈ యాక్షన్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్ అదేవిధంగా యంగ్స్టర్స్ కూడా యాక్షన్లోకి రావడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఈ నెలలో జరగబోయే యాక్షన్ ప్రతి ఒక్కరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అదేవిధంగా సీనియర్ మోస్ట్ పవర్ఫుల్ రైడర్ అయిన మనీందర్ సింగ్ను కూడా 37 లక్షలకు మాత్రమే రిటైన్ చేసుకుంటున్నారు. ఆ విధంగా అతన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి చూడండి, కేటగిరీ ఏలో ప్లేయర్స్ని వాళ్ళు యాక్షన్కి అయితే రాబోతున్నారు. దాంట్లో పవన్ శర్మ అదేవిధంగా విజయ్ మాలిక్ తెలుగు టైటన్స్ నుంచి అయితే ఉన్నారు. ఇంకా చాలామంది యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఒక్కసారి చూడండి, వాళ్ళ రిలీజ్ చేసిన బిగ్ ప్లేయర్స్ని అయితే దబంగ్ ఢిల్లీ కానీ, గుజరాత్ జైంట్స్, హర్యానా స్టీలర్స్, ముంబై పునేరా పల్టన్స్, మోస్ట్ డేంజరస్ రైడర్ అయిన అర్జున్ దేశ్వాల్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది పీకేఎల్ 12 అయితే. మరి ఇతన్ని ఏ టీం కొంటే బాగుంటుంది, అతన్ని ఏ టీం బై చేస్తుంది అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా దేవాంగ్ దళాల్ ఎంత ప్రైజ్ మనీకి యాక్షన్లోకి వెళ్తాడు, అదేవిధంగా రిటర్న్ చేసుకుంటుందా లేదా అనేది మనకి పీకేఎల్ యాక్షన్లో అయితే తెలుస్తుంది. అదేవిధంగా మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టం, మీకు ఏ ప్లేయర్ గేమ్ అంటే దాంట్లో మీకు మోస్ట్లీ ఇష్టమైన ప్లేయర్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.